అమ్మా అంజలి, చాలా జాగ్రత్తగా వెళ్ళిరా. ముఖ్యంగా చెరువు దగ్గర అస్సలాగొద్దు. దిక్కులు చూడకుండా తల దించుకొని రావాలి, అర్థమైందా? సరే, నువ్వు చెప్పినట్టుగానే వస్తాను, సరేనా? అలా నవ్వుతూ స్కూల్కి వెళ్ళిపోయిన నా కూతురు వచ్చేటప్పుడు అలా వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. నా కూతురు జీవితంలో అనుకోకుండా జరిగిన ఒక సంఘటన వల్ల మా జీవితాలే మారిపోయాయి. 1 సంవత్సరం అంతా జరిగిన ఆ సంఘటనలు మర్చిపోలేక ప్రతి క్షణం భయపడుతూ బ్రతికాం. హాయ్ అండి, నా పేరు అనంత. మాది ఆంధ్రప్రదేశ్లోని మారుమూల ప్రదేశంలో చాలా చిన్న గ్రామం. ఎంత చిన్న గ్రామం అంటే ఇక్కడ హాస్పిటల్స్ ఉండవు, పోలీసులు ఉండరు, సరిగ్గా రోడ్లు ఉండవు, బస్సులు కూడా ఉండవు. చివరికి మనం ఏం తెచ్చుకోవాలన్నా పక్కూరికి వెళ్ళి తెచ్చుకోవాలి. నేను కూడా పక్కూరులోనే 10వ తరగతి చదివాను. మా ఆయన ఇదే ఊర్లో పొలం పని చేసుకుంటూ ఉంటున్నాడు. మాకొక కూతురు ఉంది, తన పేరు అంజలి. తను 5వ తరగతి వరకు మా ఊరిలోనే చదువుకుంది. తరువాత చదువులన్నీ పక్క ఊరికి వెళ్లి చదువుకోవాల్సి వచ్చింది. ఆ పక్క ఊరికి మా ఊరికి 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మధ్యలో 3 కిలోమీటర్ల వరకు అడవి ఉంటుంది. ఆ అడవిలో రాత్రి 7 అయితే ఎవరూ తిరగరు. ఎందుకంటే ఆ అడవిలో దయ్యాలు పిశాచాలు తిరుగుతూ ఉంటాయని మా ఊరి నమ్మకం. నమ్మకమే కాదు, అదే నిజం. రాత్రి అయితే చాలు ఆ అడవిలో నుంచి ఏవో వింత వింత ఏడుపు శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. అడవికి పక్కనే మా ఊరు ఆనుకొని ఉండటం వల్ల ఆ దయ్యాన్ని ఊరి పొలిమేర దగ్గర చాలా మంది చూసేవారంట. మా ఆయన కూడా ఒకసారి చూశానని చెప్పాడు. కాబట్టి 7 అయితే చాలు మా ఊర్లో ఒక్కరు కూడా బయటికి రారు. అంజలి అప్పుడు 9వ తరగతి చదువుతుంది. తనతో పాటు మా ఊర్లో 3 అమ్మాయిలు 2 అబ్బాయిలు వాళ్ళ సైకిల్ మీద అంజలితో కలిసి పక్క ఊర్లో ఉన్న స్కూల్ కి వెళ్లేవారు. తర్వాత ఆ అడవి గుండా 6 లోపల ఇంటికి వచ్చేసేవారు. అప్పటి వరకు ఎటువంటి ప్రాబ్లం మాకు ఎదురు కాలేదు. కానీ ఒక రోజు ఏం జరిగిందంటే, సాయంత్రం 6 దాటింది. స్కూలుకు వెళ్లిన అంజలి ఇంకా తిరిగి రాలేదు. ఇంటి దగ్గర మేము ఏమైంది అంజలికని చాలా భయపడిపోతున్నాం. స్కూల్ దగ్గర అంజలి కొంతమంది వాళ్ళ క్లాస్మేట్స్ తో గొడవ పడింది. వాళ్ళు అంజలిని ఏడిపిద్దామని తన బుక్స్ తీసుకెళ్లి ఎక్కడో దాచిపెట్టేశారు. ఇంటికి వెళ్దామంటే అంజలికి బుక్స్ కనిపించలేదు. స్కూల్ అంతా అంజలి తన బుక్స్ కోసం వెతుకుతూనే ఉంది. కానీ తనకి బుక్స్ ఎక్కడా కనిపించట్లేదు. సైకిల్ పట్టుకొని మా ఊరి పిల్లలు రెడీగా కింద వేచి ఉన్నారు, అంజలి వస్తే త్వరగా వెళ్లిపోవాలని. ఎందుకంటే అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. చిన్నగా చీకటి పడటంతో ఇంకా ఆలస్యం అయిపోతే ఏమైనా జరగొచ్చని ఆ పిల్లలు భయపడిపోయి వెంటనే సైకిల్ వేసుకుని ఊరికి వచ్చేశారు. కానీ అంజలి మాత్రం ఇంకా స్కూల్ దగ్గరే ఉండిపోయింది. ఎంతసేపటికి తనకి బుక్స్ కనిపించకపోయేసరికి మరుసటి రోజు హెడ్ మాస్టర్ కి కంప్లైంట్ ఇవ్వొచ్చని కిందికి వచ్చి తన సైకిల్ తీసింది. కానీ తన గొడవ పడిన క్లాస్మేట్ వాళ్ళు మా సైకిల్ పంచర్ చేశారు. అంజలికి ఏం చేయాలో తెలియక ఆ సైకిల్ తోసుకుంటూ స్కూల్ బయటకి వచ్చింది. వచ్చి అక్కడున్న ఒక వ్యక్తిని ఇలా అడిగింది, అంకుల్, ఇక్కడ పంచర్ ఎక్కడ వేస్తారు? అయ్యో, చాలా ఆలస్యం అయిపోయింది కదమ్మా. ఇక్కడ ఒక్కటే పంచర్ షాప్ ఉంది, వాడు 5 గంటలకే మూసేస్తాడు. ఏమో నీ అదృష్టం బాగుంటే వాడు ఉంటాడేమో. ఇదిగో ఇలా స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకో, అక్కడే ఉంటుంది షాపు, త్వరగా వెళ్ళు అని వెంటనే అంజలి త్వరగా సైకిల్ తోసుకుంటూ ఆ పంచర్ షాప్ దగ్గరికి వెళ్ళింది. కానీ అక్కడ పంచర్ వేసే వ్యక్తి లేడు. షాప్ క్లోజ్ చేసేశారు. అంజలికి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఇంకా ఆలస్యం చేస్తే చాలా పెద్ద సమస్య అవ్వొచ్చని సైకిల్ తోసుకుంటూ ఊరికి బయలుదేరింది. అడవి రానంత వరకు అంజలి సైకిల్ తోసుకుంటూ హ్యాపీగానే వచ్చింది. కానీ ఎప్పుడైతే అడవి లోపలికి ఎంటర్ అయిందో అక్కడి నుంచే మేము అనుకునే సమస్యలు ఎదురయ్యాయి. అయ్యో, చుట్టూ చీకటిగా ఉంది. నా ఫ్రెండ్స్ ఏమో నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. ఏ చెట్టులో నుంచి ఏ పులి వస్తుందో, ఏ పాము వస్తుందో అని చాలా భయం వేస్తుంది. మా నాన్న నాకు ఎదురుగా నడుచుకుంటూ వస్తే చాలా బాగుంటుంది. అంజలి సైకిల్ తోసుకుంటూ అడవిలో నెమ్మదిగా నడుచుకుంటూ వస్తుంది. చుట్టూ ఏవో పక్షులు, జంతువులు విచిత్రమైన సౌండ్ చేస్తూ ఉన్నాయి. అప్పటికి సమయం బహుశా దగ్గర 7 అయిండొచ్చు. ఇంతలో దూరంగా ఎవరో ఒక ఆవిడ అదే దారి గుండా నడుచుకుంటూ వెళ్తున్నట్టు అంజలికి కనిపించింది. వెంటనే అంజలి తనని పిలుస్తూ తన దగ్గరికి సైకిల్ తోసుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళింది. నువ్వు శేషుగాడి కూతురు కదా, మీ అమ్మ పేరు అనంత కదా, ఏంటి ఈరోజు నువ్వు ఇంత ఆలస్యంగా వస్తున్నావు?
హా, అదో పెద్ద కథ ఆంటీ. నా సైకిల్ పంచర్ అయిందా, నా ఫ్రెండ్సే పంచర్ చేశారు. అయినా మా అమ్మ మా నాన్న నీకెలా తెలుసా ఆంటీ? ఎందుకంటే మా ఊరు కూడా అదే, నువ్వు సరిగ్గా చూసి ఉండవులే. అలా ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నారు. అంజలి కూడా ఒక తోడు దొరికిందని చాలా సంతోషంగా ఫీల్ అవుతూ నెమ్మదిగా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఇంతలో అంజలి, ఏంటంటే మీ చేతికి అంత మట్టి అంటుకుంది అని అడిగింది. అడవి మధ్యలో కామేశ్వరి చెరువు అని ఒక చెరువు ఉంది. ఇంతలో ఆవిడ ఆ చెరువు దగ్గరికి వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కుంటూ అంజలిని కూడా చెరువు దగ్గరికి రమ్మని పిలిచింది. లేదంటే నేను రాను, మా నాన్నకి తెలిస్తే చంపేస్తాడు. అసలు చెరువు దగ్గరికి వెళ్ళొద్దు, ఆ చెరువు వచ్చిన తలదించుకొని వెళ్ళిపోవాలని నాకు చాలాసార్లు చెప్పేవాడు. ఎందుకంటే ఈ చెరువులో దయ్యాలున్నాయంట కదా. ఏంటి, ఈ కాలంలో కూడా దయ్యాలా? అవన్నీ నమ్మేశావా? వాళ్ళందరూ అలానే అంటారు, అవన్నీ నమ్మొద్దు, ఇలారా అని అంజలిని పిలుస్తూ ఉంది. కానీ అంజలి మాత్రం ఎంత పిలిచినా నేను రాను అని చెప్పింది. ఇంతలో కాల్ జారి అడవి చెరువు మధ్యలోకి వెళ్లి, ప్లీజ్ కాపాడు అంజలి, ప్లీజ్ కాపాడు అని పిలుస్తూ ఉంది. కానీ అంజలికి ఈత రాక తనని ఎలా కాపాడాలని చుట్టూ చూస్తూ ఉంది. ఇంతలో అంజలి కళ్ళ ఎదురుగానే ఆవిడ నీటిలోకి మునిగిపోయింది. అది చూసి చాలా భయపడిపోయి అక్కడ నించొని ఆ నీటి వైపే చూస్తూ ఉంది అంజలి. ఇంతలో నీటిలో నుంచి భయంకరమైన 2 చేతులు బయటికి వచ్చి అంజలి కాళ్ళు పట్టుకున్నాయి. వెంటనే అంజలి కింద పడిపోయింది. చేతులు విడిపించుకోవడానికి కాళ్ళు విదిలిస్తూనే ఉంది. కానీ ఆ చేతులు మాత్రం అంజలిని లోపలికి లాగేసుకుంటున్నాయి. భయపడుతూ అంజలి చాలా గట్టిగా అరుస్తూ ఉంది. ఇంతలో అంజలి వాళ్ళ నాన్న అక్కడికి వెళ్లి అదంతా చూశాడు. అంజలి అలాగే కొట్టుకోవడం చూసి వెంటనే అంజలిని గట్టిగా పట్టుకొని, ఏమైందమ్మా అంజలి అంటూ తనని లేపాడు. అప్పుడు అంజలి, నానా నానా, ఈ చెరువులో నుంచి 2 చేతులు బయటికి వచ్చాయి నాన్న అంటూ వాళ్ళ నాన్నకి భయపడుతూ చెప్పింది. అక్కడ వెంటనే అంజలి వాళ్ళ నాన్నకి కోపం వచ్చి అంజలిని గట్టిగా కొట్టాడు. సైకిల్ పంచర్ అయినా, బుక్స్ కనిపించకపోయినా నీ స్నేహితులతో కలిసి ఇంటికి రావాల్సింది, నిన్ను ఎవరు అక్కడ ఉండమని చెప్పారు అని తనని అరిచి తన చెయ్యి పట్టుకొని సైకిల్ తోసుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు. అప్పుడు అంజలి, ఆ నీళ్లలో మన ఊర్లో ఉన్న ఎవరో ఆంటీ నా కళ్ళ ముందే మునిగిపోయి చనిపోయింది నాన్న అని చెప్తూ ఉంటే అదంతా నిజం కాదని, అదంతా అబద్ధమని అంజలికి చెప్పి ఏమీ మాట్లాడకుండా త్వరగా వెళ్ళిపోదాం పదా అని అంజలిని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అంజలి అలా వెళుతూ తల తిప్పి ఆ చెరువు వంక చూసింది. ఆ చెరువు నుంచి నీటిలో మునిగిపోయిన ఆవిడ బయటికి నడుచుకుంటూ వచ్చి అంజలి వైపు చూస్తూ చెయ్యి ఊపుతూ ఉంది. అది చూసి అంజలి వాళ్ళ నాన్నకు చెప్పింది. కానీ అదంతా నిజం కాదని, వెనక్కి తిరిగి చూడొద్దని అంజలిని వాళ్ళ నాన్న మందలించి తన చెయ్యి పట్టుకొని వేగంగా నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. అంజలి వెనక్కి తిరిగి చూస్తూనే ఉంది. కానీ వాళ్ళ నాన్న మాత్రం వెనక్కి తిరిగి చూడొద్దని చెప్పేవాడు. కానీ అది పట్టించుకోకుండా వెనక్కి తిరిగి చూస్తూనే ఉంది. ఆ ఆవిడ వికృతంగా నవ్వుతూ అంజలి వైపు చూస్తూ చెయ్యి ఊపుతూ ఉంది. ఆగరగాబరగా మా ఆయన అంజలిని తిట్టుకుంటూ ఇంటి ముందుకొచ్చి కాలు కడుక్కుంటుంటే, ఏమైందండి, ఎందుకు ఇంత లేట్ అయిందని నేను వెళ్లి మా ఆయనను అడిగాను. అప్పుడు మా ఆయన చెప్పిన ప్రతి విషయాన్ని విని నాకు చాలా భయం వేసింది. అయినా అంజలి, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? ఆ చెరువు దగ్గరికి వెళ్లకుండా తలదించుకొని వెంటనే రావచ్చు కదా అని నేను కూడా అంజలిని గట్టిగా అరిచాను. తరువాత అంజలిని స్నానం చేయమని చెప్పాను. వెంటనే అంజలి వెళ్లి స్నానం చేసి అమ్మవారి కుంకుమ పెట్టుకొని మా పక్కకొచ్చి కూర్చుంది. అన్నం తినమని చెప్తే తనకు ఆకలిగా లేదని వెళ్లి మంచం మీద పడుకొని నిద్రపోతూ ఉంది. నేనే లేచి బలవంతంగా తనకి 2 ముద్దలు తినిపించి పడుకోబెట్టాను. మరుసటి రోజు ఉదయాన్నే నేను మా ఆయన లేచి చూస్తే పొద్దునే తను చలికి వణుకుతూ ఉంది. ఏమైందని నేను అడిగితే రాత్రంతా ఆ చెరువు దగ్గర కనిపించిన ఆవిడ కలలోకి వచ్చిందని, తనతో మాట్లాడటానికి ప్రయత్నించిందని, తనని చెరువు దగ్గరికి రమ్మని పిలుస్తుందని తను చెప్పింది. అది వినగానే ఒక్కసారిగా నాకు ఊపిరాగిపోయినంత పని అయిపోయింది. అంజలికి ఆరోగ్యం అస్సలు బాగాలేదు. చాలా చలి జ్వరం వచ్చింది. వెంటనే మా ఆయన పక్కూర్లో ఉన్న డాక్టర్ ని తీసుకురావడానికి సైకిల్ తీసుకొని వెళ్లిపోయాడు. మా ఆయన నాకు చెప్పిన ప్రకారం అడవి గుండా ఆ పక్క ఊరికి వెళ్తున్నప్పుడు మా ఆయనకు చెరువు దగ్గర ఒక 3 వ్యక్తులు నిల్చొని ఏడుస్తూ ఉన్నారంట. అక్కడే కొంతమంది జనాలు కూడా ఆ చెరువు మొత్తం గాలిస్తున్నారంట. ఏమైందని మా ఆయన వాళ్ళని అడిగితే, రాము అనే 27 సంవత్సరాల వ్యక్తి నిన్న రాత్రి 9 గంటలకు ఈ నీళ్ళలోకి దూకాడంట. ఆ నీళ్ళలోకి దూకిన 2 నిమిషాల తర్వాత అతను నీటిలోనే మునిగిపోయాడంట. ఇప్పుడు వాళ్ళు
వాళ్ళు ఎంత వెతికినా ఆ నీటిలో ఆ వ్యక్తి మాత్రం వాళ్ళకి కనిపించట్లేదంట. ఆ వ్యక్తిని ఎంత వెతికినా మీకు ఇంకా ఆ వ్యక్తి కనిపించడు అని మా ఆయన వాళ్ళకి చెప్పి సైకిల్ మీద పక్క ఊరికి వెళ్లిపోయి డాక్టర్ ని తీసుకుని వచ్చాడు. ఇంటికి వచ్చాక ఆ చెరువు దగ్గర జరిగిన విషయాలన్నీ మాకు చెప్పాడు. అది వినగానే నాకు చాలా భయం వేసింది. ఏదైతే ఏంటి, నా కూతురు మాత్రం ఇంటికి సేఫ్ గా వచ్చింది, అదే సంతోషం అనుకున్నాను. ఆ డాక్టర్ వచ్చి అంజలిని పూర్తిగా చెక్ చేసి తనకేం కాలేదు, ఒక 2 రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, మీరేం కంగారు పడకండి, అంతా నార్మల్ అవుతుంది, ఇగో ఈ టాబ్లెట్స్ వాడండి. ఏమే, ఈ 2 రోజులు నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. 2 రోజులు పాపని చూసుకో, అర్థమైందా? నాకు పొలం దగ్గర పనుంది అని పొలం దగ్గరికి వెళ్లి వస్తానని వెళ్లిపోయాడు. ఒక రోజు నేను బయట కూర్చొని ఉంటే లోపల మంచం మీద అంజలి 2 కాళ్ళు ఆడిస్తూ 2 చేతులు ఆడిస్తూ మొత్తం బాడీ షివరింగ్ అవుతూ గిలగిల కొట్టుకుంటూ ఉంది. ఏమైందని నేను భయపడి లోపలికి వెళ్లి చూస్తే తన పక్కన ఒక నల్లటి మొబ్బు లాంటి ఆకారం నాకు కనిపించింది. నేను వెంటనే భయపడిపోయి బయట ఉన్న మా అన్నయ్యని పిలిచాను. ఆ అన్నయ్య లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే అతనికి అలాంటిదేదీ కనిపించలేదని నాకు చెప్పాడు. నాకు కూడా కనిపించలేదు, అది మాయమైపోయిందేమో, ఎక్కడ కనిపించలేదు. పాప మాత్రం ప్రశాంతంగా నిద్రపోతూ ఉంది. ఇలా ఎందుకు జరిగిందో నాకు అప్పుడు అర్థం కాలేదు. ఒక రోజు రాత్రి నేను మా ఆయన అంజలి ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాం. 2 గంటల సమయం మధ్య నేను కళ్ళు తెరిచి చూశాను. అప్పుడు నాకు అంజలి కనిపించలేదు. వెంటనే నేను మా ఆయనని నిద్ర లేపాను. అంజలి కనిపించట్లేదని ఇల్లంతా వెతికాం, మాకు ఎక్కడ కనిపించలేదు. బయటికి వెళ్లి కూడా చూసాం, మాకు ఎక్కడ కనిపించలేదు. కానీ మా ఇంటి పైన ఉన్న పెంకుల మీద అంజలి కూర్చొని ఉంది. అది చూసి మాకు ఒక్కసారిగా మేము చూస్తున్నదంతా నిజమేనా అని అనిపించింది. మా పక్కింటి వాళ్ళు కూడా బయటకు వచ్చి చూశారు. వాళ్ళు కూడా చాలా భయపడిపోయారు. అసలు పైకి ఎలా ఎక్కావమ్మా అని మా ఆయన అడిగితే, నాన్న నన్ను చెరువు దగ్గరికి తీసుకెళ్లవా అని తను అడిగింది. అది వినగానే మాకు గుండె ఆగిపోయింది. తను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో మాకు అప్పుడు అర్థం కాలేదు. తనని మేడపై నుంచి దిగమని చెప్తే, నువ్వు నన్ను చెరువు దగ్గరికి తీసుకెళ్తానని మాటిస్తేనే దిగుతాను అని మారం చేసింది. వెంటనే మా ఆయన పైకెక్కి అంజలిని కిందకి దింపాడు. ఇదంతా గమనించిన మా ఊర్లోని ఒక పెద్ద ఆయన, ఒరే శేషు, ఇలా జరగడం మన ఊరికి కొత్త ఏం కాదులేరా, నువ్వేం బాధపడద్దు, కంగారు పడద్దు. రేపు మనంతా మా ఊళ్ళోకి వెళ్దాం కదా, ఆ పెద్ద ఆయన ఇలాంటివి ఎన్నో చూసాడుగా, ఆయన దీనికి పరిష్కారం చెప్తాలే, నువ్వు బాధపడమాక పాపం చూసుకుని లోపలికెళ్ళు. అట్టాగే పెద్దయ్యా అంటూ మేము లోపలికి వెళ్ళి పడుకున్నాం. మరుసటి రోజు ఆ పెద్ద ఆయనతో పాటు కలిసి ఒక ఆటో మాట్లాడుకొని మా ఊళ్ళోరులో ఉన్న ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళాం. అక్కడ స్వామీజీ అంజలితో, నువ్వు ఎందుకు చెరువు దగ్గరికి మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నావు అని ప్రశ్నించాడు. అప్పుడు అంజలి, ఈ ఊరి జనాలందరూ అనవసరంగా భయపడుతున్నారు. మా అమ్మ మా నాన్న కూడా ఆ చెరువు దగ్గర ఏదో ఒక దయ్యం తిరుగుతుందని నాకు అబద్ధం చెప్తున్నారు. కానీ అక్కడ దయ్యాలు పిశాచాలు అంటూ ఏవీ లేవు. పాపం అనవసరంగా ఒక ఆంటీని మీరందరూ దయ్యం దయ్యం అంటూ భయపడుతూ తనని చాలా బాధ పెడుతున్నారు. పాపం ఆ ఆంటీ అక్కడ ఒంటరిగా ఉండలేకపోతుందంట, నన్ను రమ్మని పిలుస్తుంది అని స్వామీజీకి చెప్పింది. నా కూతురు పరిస్థితి చూసి స్వామీజీ మమ్మల్ని పక్కకి రమ్మని పిలిచి మాతో ఒక విషయం చెప్పాడు. ఇప్పుడు ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదమ్మా. నన్ను నమ్మి మీరు ఇంత దూరం వచ్చారు కాబట్టి దీనికి పరిష్కారంగా మీకు ఒక విషయం చెప్తాను. ఆ పాప ఒంట్లో ఎటువంటి దయ్యం అయితే లేదు. ఒకవేళ తన ఒంట్లో దయ్యం ఉంటే ఇప్పటికిప్పుడు ఆ దయ్యం తన ఒంట్లో నుంచి వెళ్లిపోయేలాగా నేను చేయగలను. కానీ ఆ దయ్యం తెలివిగా ఆ పిల్ల ఒంట్లోకి ఆవహించకుండా ఎప్పుడైతే ఆ పిల్ల చెరువు దగ్గరికి వెళ్ళిందో అప్పటి నుంచి ఆ పిల్లకి కనిపిస్తూ ఉంది. తను తింటున్నప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు, పడుకున్నప్పుడు ఏం చేసినా కూడా తన పక్కనే కూర్చొని తనతో మాట్లాడుతూ ఉంది. ఆ పిల్ల ఆ దయ్యాన్ని ఎంత నమ్మిందంటే ఇప్పుడు ఆ దయ్యం ఏం చెప్పినా కూడా ఆ పిల్ల చేసేస్తుంది. కానీ ఆ పిల్లని ఆ దయ్యం చెరువు దగ్గరికి ఎందుకు రమ్మంటుందో నా దగ్గర కూడా సమాధానం లేదు. ఇప్పుడు ఆ పిల్లకి ఆ దయ్యం కనిపించకుండా ఉండాలంటే ఆ పిల్లకి ఒక తాయెత్తు కట్టాలి. కానీ ఆ తాయెత్తు కట్టాలంటే ఆ పిల్ల నాతో పాటు 3 రోజులు పూజలో పాల్గొనాలి. నేను చెప్పిన ప్రతి పని చేయాలి. కానీ ఆ దయ్యం అలా చేయనివ్వదు. కాబట్టి ముందు ఆ పిల్లకి అది దయ్యం అని తెలియాలి. దాని గురించి మీరు ఆలోచించండి అని చెప్పాడు. ఆ స్వామీజీ మాటలు విని మాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. అలాగే ఇంకా ఏం చేయలేక మళ్ళీ ఇంటికి వచ్చేసాం. అంజలి ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి. ఎంతలా అంటే ఎప్పుడు ఒంటరిగా కూర్చోవడానికి ఇష్టపడేది. మేమేం
చెప్పినా అసలు తను పట్టించుకునేదే కాదు. మమ్మల్ని ప్రతి క్షణం ఎవరో గమనిస్తున్నట్టు మాకు అనిపించేది. చాలా భయపడే వాళ్ళం. ఒక 2 రోజుల తర్వాత చాలా మంది జనాలు ఆ చెరువు దగ్గరికి వెళ్తున్నారు. ఏమైందని మా ఆయన అడిగితే ఏదో ఒక శవం చెరువులో నుంచి బయటికి కొట్టుకొని వచ్చిందని చెప్పారు. వెంటనే నేను మా ఆయన అంజలిని లోపల పెట్టి తలుపులు వేసి అక్కడికి వెళ్ళిపోయాం. అక్కడ ఉన్న శవం ఎవరిదో కాదు. 4 రోజుల క్రితం రాము అనే 27 ఏళ్ల వ్యక్తి మునిగిపోయాడు కదా, అతని శవమే బయటికి కొట్టుకొని వచ్చింది. అతని బాడీ మొత్తం చాలా ఉబ్బిపోయింది. తన ఫేస్ చాలా నల్లగా కందిపోయింది. అతని ఫేస్ చాలా భయంకరంగా మారిపోయింది. అది చూసి నాకు కడుపులో తిప్పి వాంతికి కూడా వచ్చింది. అది చూసి ఊరో జనాలందరూ ఇది ఆ దయ్యం పని, ఎంతమంది ప్రాణాలు పొట్టన పెట్టుకుంటుంది అని బాధపడ్డారు. ఇంతలో అక్కడికి అంజలి నడుచుకుంటూ వచ్చింది. ఏయ్, నేను లోపల పెట్టి తలుపులేసి వచ్చాను కదే, ఎలా బయటకు వచ్చావు? అయినా ఇక్కడికి ఎందుకు వచ్చావే? నీకెందుకు, ఎలా అయినా వస్తా అని నా చెయ్యి వదిలించుకొని ముందుకు వెళ్లి ఆ చెరువు దగ్గర ఉన్న శవం వైపు అలా చూస్తూ అంజలి కూడా చాలా భయపడిపోయింది. రాము వాళ్ళ స్నేహితులు ఆ రాము ఎలా చనిపోయాడో అక్కడే ఉన్న పోలీసులకి చెప్పారు. వాళ్ళ ముగ్గురు చెరువు దగ్గర కూర్చున్నప్పుడు ఆ చెరువు దగ్గరికి ఎవరో ఒక ఆంటీ వచ్చిందని, ఆ ఆంటీ కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్ళలో దిగి మునిగిపోతూ ఉందని, వెంటనే తనని కాపాడడానికి రాము కూడా నీటిలో దిగాడని, కానీ ఆ ఆంటీ ఆ రాము కాళ్ళు చేతులు పట్టుకొని నీళ్ళలోకి తీసుకెళ్లిపోయిందని, జరిగింది మొత్తం వాళ్ళు పోలీసులకి చెప్పి చాలా బాధపడుతూ ఏడ్చారు. అది విన్న అంజలి వెంటనే తనకి కూడా 4 రోజుల క్రితం ఇదే జరిగిందని మా ఆయనకు చెప్తే ఆయన నమ్మలేదని మా అందరికి చెప్పింది. ఈ చెరువులో నుంచి 2 చేతులు బయటికి వచ్చి తన కాళ్ళు పట్టుకొని నీళ్ళలోకి తీసుకెళ్లిపోవడానికి ప్రయత్నించాయని అంజలి కూడా చెప్పి చాలా భయపడిపోతూ ఏడ్చింది. ఆ 4 రోజులు ఆ దయ్యం తన పక్కనే కూర్చొని తనతోనే మాట్లాడుతూ ఉందని, ఇప్పటికి కూడా తన పక్కన నిల్చొని ఉందని మాకు చెప్పింది. అది వినగానే మాకందరికి చాలా భయం వేసింది. వెంటనే ఊర్లో ఉన్న వాళ్ళందరూ పాపని స్వామీజీ దగ్గరికి తీసుకెళ్లమని చెప్పారు. పాపని వెంటనే తీసుకొని మేము స్వామీజీ దగ్గరికి వెళ్ళాము. మరుక్షణం ఆలోచించకుండా పసుపు నీళ్లతో పాపకి స్నానం చేపించి పాపని ఆశ్రమంలోనే వదిలేసి వెళ్లిపోమని చెప్పారు. సరే అనుకొని పాపని వదిలేసి మేము ఇంటికి వచ్చేసాము. 3 రోజుల తర్వాత మేము ఆశ్రమానికి వెళ్ళాము. పాపకి ఎర్రటి దుస్తులు వేసి చేతికి మెడకి కాలికి తాయెత్తులు కట్టి మాకు అప్పచెప్పారు. మీరేం కంగారు పడకండమ్మా, ఇంకా ఆ దయ్యం మీ చెంతకి రాదు, మీరు నిశ్చింతంగా ఉండండి అని మాకు ధైర్యం చెప్పి పంపించేశారు. ఆ అమ్మవారి దయ వల్ల అప్పటి నుంచి మా పాపకి ఆ దయ్యం కనిపించలేదు. ఇక్కడే ఉంటే పాప చదువు పాడవుతుందని నేను పుట్టిన ఊరికి వెళ్లిపోయి అక్కడే రెంటుకు ఒక చిన్న ఇల్లు తీసుకొని మా ఆయన కూలి పనికి పోతూ పాపని చదివించుకున్నాం. ఇప్పుడు మేము చాలా సంతోషంగా ఉన్నాం. కానీ ఒక్క విషయం, ఎప్పుడైతే ఆ రాము చనిపోయి ఆ శవం చెరువు నుంచి బయటికి వచ్చిందో అప్పుడే మాకందరికి గట్టిగా నమ్మకం వచ్చేసింది ఆ చెరువు శాపానికి గురైందని. దీనికి కారణం ఒక ఆడ దయ్యం అని. అసలు ఆ దయ్యం ఎవరో మాకెవరికి తెలియదు. చాలా మంది చాలా కథలు చెప్తున్నారు. కానీ కొన్ని సంవత్సరాలుగా నేను వింటున్న కథ ఏంటంటే ఆ అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమించాడని, వారిద్దరూ ఆ చెరువు దగ్గరే కలుసుకునేవారని, వారిద్దరికి ఆ చెరువు దగ్గర చాలా తీపి జ్ఞాపకాలు ఉండవచ్చని చెప్పేవారు. కానీ ఆ వ్యక్తి కొన్నాళ్ళ తరువాత తనకి కడుపు చేసి వదిలేసి అదే ఊర్లో ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని తనని మోసం చేశాడంట. ఆ బాధ తట్టుకోలేక గర్భిణిగా ఉన్నప్పుడే ఆ చెరువులోకి దూకి ఆ అమ్మాయి చనిపోయిందంట. ఇది ఎంతవరకు నిజమో తెలీదు, కానీ మీకు ఒక మాట అయితే చెప్పాలి. ఈ రోజుల దయ్యాలు భూతాలు ఏంటి అని పెద్దలు చెప్పిన మాటలు పట్టించుకోకుండా ఉండకండి. ఎందుకంటే ఒకవేళ అది నిజమైతే మాత్రం జీవితాంతం బాధపడాలి. జాగ్రత్త.